జాగ్రత్త పడండి అని మనం చేస్తున్నాం. చంద్రన్న మాల్ ఏంట్రా అంటే నిన్న చూపిస్తున్నారు. నేను వెంటనే వాళ్ళ నమ్మలా. ఏదో డిబేట్లో చూపిస్తే బిగ్ బజారు రిలయన్స్ పెట్టారు. 62 రూపాయలకి అర కేజీ కందిపప్పు ఇస్తున్నట్ట. అదే అర కేజీ కందిపప్పు 65 రూపాయలకి కాళేశ్వరం మార్కెట్లో దొరుకుతుందని ఆయన పార్థసారథి ఎక్స్ మినిస్టర్ ఉన్నాడు వైఎస్ఆర్సీపీ, ఆయన తీసుకొచ్చి చూపించాడు. 65 రూపాయలు కేజీ అక్కడ, ఇక్కడ అర కేజీ 63 రూపాయలని. నేను వెంటనే నెట్లో కొట్టాను. ఇప్పుడు నెట్లో వచ్చేస్తాయి రేట్లు. నెట్లో కొడితే 74 రూపాయలు వచ్చింది కందిపప్పు మన ఇంటికి కేజీ. నెట్లో కొనుక్కోవచ్చు కందిపప్పు కూడా. 74 రూపాయలు మన ఇంటికి వచ్చే రేటు ఉంది. దానికన్నా పెద్ద రేటు పెట్టారు వీళ్ళు. ఇది అందులో డైరెక్ట్గా బిగ్ బజార్ అంటే హెరిటేజే. హెరిటేజ్కి సంబంధించిన మాల్స్ అన్నీ కూడా బిగ్ బజార్కి ఇచ్చేశారు. ఇచ్చేసి 4% 5% స్టేక్ వీళ్ళు తీసుకున్నారు. అదే ఇప్పుడు వ్యాపారస్తులు అనేవాడు ఎక్కడ చౌకగా దొరికితే అక్కడ కొంటాడు, ఎక్కడ ఈ రేట్ ఎక్కువ వస్తే అక్కడ అమ్ముతాడు. అందులో తప్పు లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాపారం చేయొచ్చు, తప్పు లేదు. ఎందుకంటే ప్రాఫిట్లు ప్రభుత్వానికి వస్తాయి కాబట్టి. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయట్లా. రాష్ట్ర ప్రభుత్వం పేరుతో ప్రైవేట్ కంపెనీలు చేస్తున్నాయి. ప్రైవేట్ కంపెనీలు చేసి ఇది చంద్రన్న పేరు పెట్టి ఇదేదో ప్రభుత్వం కాబట్టి మనకు ఒక పిచ్చి ఏంటంటే జనరల్గా గవర్నమెంట్లో మోసం చేస్తే పట్టేసుకుంటారు కదండి, పేపర్లో రాసేస్తే అయ్యి బాబోయ్ ఇంకేమన్నా ఉందండి అని. ఇలాంటి కొన్ని భ్రమలు ఇంకా మెజార్టీ జనంలో ఉన్నాయి. గవర్నమెంట్ పేరు చెప్పి డైరెక్ట్గా మోసం. అక్కడ వీళ్ళకి అవసరం ఏంటి? మనకు ఇవ్వాల్సినవి ఇవ్వలేకపోతున్నారు. ఈ మాల్స్ ఎందుకు? ఇవన్నీ పెట్టుకునే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి, వాళ్ళని పెట్టుకోమనండి. కావాలంటే ప్రతి గ్రామానికి ఇప్పుడు ఆవేళ చంద్రబాబు నాయుడు మన మన్మోహన్ సింగ్ గారు 10 లక్షల జనాభా ఉన్న చోటకే రావాలి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటు అంటే గొడవ చేసి నోట్లు గట్లు చూపించి పార్లమెంట్లో అల్లరల్లరి చేశారు. ఈవేళ మామూలుగా 10,000 జనాభా ఉన్న గ్రామంలో కూడా పెట్టేసుకోమన్నారు. 10,000 గ్రామంలో ఉన్న జనాభాలో కూడా మీ ఇష్టం వచ్చినట్టు మాల్స్ అన్నీ పెట్టేసుకోవచ్చు. పెట్టేసుకుని దాంట్లో నా వాటా ఏంటని అడుగుతుంటే అది అక్కడ భావ్యం అండి. హెరిటేజ్ వాటా కాదు, స్టేట్కి వాటా ఇవ్వాలి. అవి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన షాప్లో ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం కాదు. రిలయన్స్, బిగ్ బజారు, హెరిటేజ్ వీళ్ళు కలిపి షాపు. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళక తప్పని పరిస్థితి ఏంటంటే రేషన్ కూడా దాంట్లో పెట్టారు. రేషన్ దుకాణం కూడా అందులో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళక తప్పదు జనం. ఇంక మళ్ళీ స్పెషల్ అట్రాక్షన్ ఏం అక్కర్లేదు, వీళ్ళందరూ వెళ్తారు. మనం చాలా అనుకుంటాం పేదవాడి దగ్గర ఏముందని. 98లోనే ఒక లెక్క తీసి చూపించారు. ఈ దేశంలో వచ్చేటువంటి రూపాయి ఆదాయంలో 68 పైసలు బిలో పవర్టీ లేని వాడు ఇచ్చేవి. కొత్తిమీర అమ్ముకునేవాళ్ళు, రోడ్డు పక్కన పిడత కందిపప్పు బండి వాళ్ళు, వీళ్ళు రోడ్డు మీద కూలి పని చేసి బతికేవాళ్ళు. వాడు సిటీ బస్సు ఎక్కుతాడు, వాడు ఉప్పు కొంటాడు, కందిపప్పు కొంటాడు, బట్టలు కొనుక్కుంటాడు, బస్సు ఎక్కుతాడు, ఎప్పుడు వాడు అప్పులోనే ఉంటాడు. వాడికి 100 రూపాయలు ఖర్చు పెడితే 68 రూపాయలు ట్యాక్స్ వెళ్ళిపోతుంది. 32 రూపాయలే వాడికి వచ్చేటువంటి వాల్యూ. అలా కట్టేవాళ్ళ డబ్బులే ఎక్కువ. వాడు సారా తాగుతాడు, 51 కోట్లు తాగేస్తున్నారు రోజును. 51 కోట్ల రూపాయలు, అందులో 40 కోట్ల రూపాయలు రెక్కాడితే కానీ ఒక్కాడి జనమే తాగుతారు. ఈ డబ్బంతా పేదవాడి డబ్బుతోటే దేశాలు రాష్ట్రాలు నడుస్తున్నాయి. అడిగేదో మామూలుగా కాళేశ్వరం మార్కెట్లో 70 రూపాయలు ఉంటే నువ్వు 65 రూపాయలకి ఇచ్చి చౌకగా ఇస్తున్నాను 5 రూపాయల కంటే అర్థం ఉంది. కానీ కాళేశ్వరం మార్కెట్లో 75 నువ్వేమో 103 రూపాయలకి అమ్మితే రిసీట్లు తీసుకొచ్చి చూపిస్తుంటే పోనీ పార్థసారథి వైఎస్ఆర్సీపీ వాడు అనుకుంటే సిపిఎం ఆయన వచ్చాడు. ఆయన అయితే కొనుక్కుని వచ్చాడు 2 చోట్లను, 2 రసీదులు పట్టుకొచ్చాడు, ఆయన చూపించాడు. దానికి సమాధానం ఏంటంటే ఎవరో స్పోక్స్మెన్ చెప్తారు. వాళ్ళకి ఏం తెలుసు? ఆ పార్టీ సపోర్ట్ చేయాలి. ఆ స్పోక్స్మెన్ వచ్చి ఏం మొదలెట్టినా మీరు ఇలాగే మాడతారు, మొదలెట్టిన రోజుగా లాభాలు వచ్చేస్తాయా, నెమ్మదిగా పేద ప్రజలకు పరం చేద్దామని, ఈ ఊరు పేద ప్రజలకు ఇచ్చేద్దామని మేము ట్రై చేస్తున్నాం. నువ్వు ఫస్ట్ డే పట్టేసుకున్నావు అని వాళ్ళు అంటారు. మొదటి రోజునే ఇంత నాశనం అయిపోతే ఇక రోజుకి నాశనం అయిపోతుందని వాళ్ళు అంటారు.
హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.